ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సండే అంటే అందరి ఇళ్ళల్లో మ్యాక్సిమం నాన్ వెజ్ అనేది వండుకుంటాము. అందుట్లో మటన్ కర్రీ వండేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాటి యొక్క ముక్కలు అనేది గట్టిగా ఉంటాయి, ఉడకడానికి టైం పడుతుంది. అలాగే వాటి కోసం టీ డికషన్ పెట్టుకొని ఆ నీళ్ళు ఇందుట్లో పోయడం వల్ల మనకి వర్క్ అనేది ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్లో చూస్తే బౌల్లోకి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న మట్ట ముక్కలను వేసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, దీంట్లో నేను 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలని వేసుకుంటున్నాను. ఏదైతే ఇందాక ఇంగ్రీడియంట్స్ వేసి వాటన్నిటిని కూడా చేతితోటి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే కొంచెం జీలకర్ర పౌడరు, అలాగే కొంచెం ధనియాల పౌడర్, ఇంకొంచెం ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ అని పెట్టుకున్నాను. ఇది మనకి ప్రెషర్ కుక్కర్ వండుకోవడం వల్ల మనకి కర్రీ అనేది ఈజీగా అయిపోతుంది. పీసెస్ కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది కర్రీ కూడా, ఒకసారి ట్రై చేయండి. నేను ఇందులో 3 గిట్టెల ఆయిల్ వేసాను. వేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో కొంచెం సాజీరా, అలాగే ఇందులో నేను లవంగాలు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 2 యాలకులు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం మనకి రోస్ట్ అవ్వాలంటే ఒక 2 సెకండ్స్ అటు ఇటు కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం కరివేపాకు వేసుకుంటున్నాము. కరివేపాకు కూడా కొంచెం మనకి అటు ఇటు ఫ్రై అయ్యాక ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నట్టు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి త్వరగా మగ్గడం కోసం మీకు ఆల్రెడీ చెప్తున్నాను కదా, చిటికెడు సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి. అవి మగ్గాక ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఏదైతుందో అది వేసుకోవాలి. ఇలాగా పైన ఇలా కుక్కర్ మూత పెట్టుకొని మనం ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటే ఈ విధంగా కొంచెం మనం ఉడికించుకోవాలండి. ఈ విధంగా మనం వీడియో చూపిస్తాం ఈ విధంగా చేయాలి. ఆ తర్వాత కొంచెం ఉడికాక మనకి మటన్ ముక్కలు కొంచెం ఉడికాక ఇందులో మనం టమాటాలు వేస్తాం. ముందే టమాటాలు వేస్తే ఏమవుతుందంటే మటన్ అనేది త్వరగా ఉడకదు. అందుకని ఏంటంటే కొంచెం ఉడికాక అప్పుడు మనం ఏంటంటే టమాటా వేయాలి. తర్వాత ఇందులో మనం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాము. అలాగే ఇందులో నేను టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ పోసాను. ఏదే టీ గ్లాస్ ఉంటే ఆ టీ గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ అనేది పోసుకున్నాను. నెక్స్ట్ విజిల్ పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను కదా, ఈ విధంగా మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రావాలండి. 4 విజిల్స్ వచ్చాక తీసేసుకొని ఈ విధంగా ఉంటుంది. మీకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, మీకు వీడియోలో చూపిస్తుంది ఈ విధంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలని ఇందాక ముక్కల వరకు వేసాం. ఇది ఏంటంటే కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ ఇందులోనే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అక్కడ వేసాను, ఇక్కడ వేస్తున్నాను అండి. కొంచెం వేసుకుంటున్నాను, ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ మసాలా ఎక్కువైపోతుంది. సో మీకు వీడియోలో చూపిస్తుంది ఈ విధంగా మనకి బబుల్స్ వస్తున్నాయి చూడండి. అలా వచ్చేసాక మనం డిష్ అవుట్ చేసేసుకోవడం అండి. ఈ విధంగా మనకి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.